నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. శ్రీమాత్రే నమః. మనం ప్రతి మాసంలోనూ మాసఫలాలు పక్షఫలాలు చెప్పుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా 2024 రెండవ పక్షం అయినటువంటి జనవరి 16 నుండి జనవరి 31 వరకు గోచార రీత్యా గ్రహ సంచారంలో ఉండడం వల్ల ఒక్కొక్క రాశి వారికి వారి యొక్క ఉద్యోగ వ్యాపార వివిధ రంగాల్లో, అంటే సినీ రంగం అవ్వచ్చు, రాజకీయ రంగం అవ్వచ్చు, ఇలా వివిధ రంగాల్లో ఉన్న వారికి వారి యొక్క ఆర్థిక స్థితి ఎలా ఉంటుంది, ఆరోగ్యం ఎలా ఉంటుంది, వారి యొక్క ప్రయాణ వ్యవహారాలన్నీ ఎలా ఉంటాయి అనే విషయాన్ని గోచార రీత్యా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి గోచార గమనం ఎలా ఉంది అని చూస్తే, మేషరాశిలో గురువు, కన్యారాశిలో కేతువు, తదుపరి వృశ్చిక రాశిలో బుధుడు, ధనుస్సులో శుక్రుడు కుజుడు, రవి మకరంలో, కుంభంలో శని. ఈ గ్రహస్థితిలో ఒక్కొక్క రాశి వారికి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. వృషభ రాశి వారికి వ్యయభావంలో మనకి గురువు ఉంటాడు. అలాగే కేతువు 5వ స్థానంలో ఉన్నాడు. మరి ఇలా ఉన్నప్పుడు ఈ పక్షం రోజుల్లో వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది అంటే, కేవలం కేతువు గురించి మాత్రమే మాట్లాడాలి అంటే అలా కాదు. పంచమ స్థానం అంటే ఇది ఒక రకమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి స్థలం. ఇది సంతాన స్థానం, బాగా జ్ఞానాన్ని పొందేటువంటి స్థానం. ఇక్కడ కేతువు ఉన్నాడు. కేతువు కనుక మనకు యోగించేటువంటి గ్రహాల్లో ఒకటిగా ఉన్నట్టయితే, అంటే ఎవరెవరి జన్మజాతకంలో అలా ఉన్నట్టయితే చాలా ఆనందంగా మీ సంతానానికి చక్కటి అభివృద్ధి జరుగుతుంది. అలా కాకుండా వ్యతిరేక స్థితిలో కనుక ఉన్నట్టయితే కొద్దిగా ఇబ్బందులు. ఎవరైనా పంచమ స్థానం కాబట్టి గర్భిణీ స్త్రీలు ఉంటే కొద్దిగా గర్భస్రావం జరిగేటువంటి స్థితి అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఆ జాగ్రత్తగా ఉండాలి. అంతేకాదు, సంతానం వల్ల మనకు కొంచెం దుఃఖం అనేటువంటిది కలిగే స్థితి ఉంటుంది. సంతానం వల్ల దుఃఖం అంటే సంతానానికి ఆరోగ్యం లేకపోవడం కానీ, సంతానానికి ఏదైనా ఇబ్బంది జరగడం కానీ, వారి వివాహ వ్యవస్థలో కానీ ఉద్యోగ వ్యవస్థలో కానీ ఏదైనా ఇబ్బంది కలిగేటువంటి స్థితి కనిపిస్తూ ఉంటుంది. అందువల్ల మనం ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఇక మిగతా విషయాల్లో కనుక చూస్తే ఈ 15 రోజులు కూడా చేతికి కావలసినంత ఆర్థిక వ్యవస్థ, అంటే ఏ రకంగానైనా డబ్బు చేతికి అందుతుంది. అలాగే మనం మిగతా విషయాల్లో ఉద్యోగ రాజకీయ వీటన్నింటిలో కూడా ఎవరికి వారు ఆనందంగా ఉండేటువంటి స్థితి ఉంది. అంతేకాదు, మనకు అంటే మనం చేయబోయేటువంటి వ్యాపార ఇలాంటి విషయాల్లో కూడా అంతగా ఇబ్బంది పడవలసినటువంటి అవసరం లేదు. ఏ నూతనమైనటువంటి ఒక ప్రాజెక్టును మొదలు పెట్టాలన్నా ఈజీగా మనము ఈ సమయంలో ఆరంభించవచ్చు ఏ పనినైనా. కొద్దిగా సంతాన విషయంలో జాగ్రత్తగా ఉంటే ఇక మిగతా విషయాల్లో సుఖంగా ఉండొచ్చు. అట్లాగే ఒకటేంటంటే, మనం ఎవరి దగ్గరైనా అప్పు తేవడం కానీ అప్పులు ఇవ్వడం కానీ ఇలాంటి పరిస్థితుల్లో కొద్దిగా యోజన చేయాలి, ఆలోచించాలి. ఆ విషయాన్ని ఆలోచించినట్టయితే మిగతాదంతా కూడా బాగుంటుంది అని చెప్పచ్చు. మీరందరూ కూడా ఈ 15 రోజులు కూడా ఇంకా ఏ చిన్న కష్టం లాంటిది ఉండకుండా ఉండాలంటే తప్పనిసరిగా చేయవలసినటువంటి పూజ ఏమిటంటే, మీ ఇష్టదేవత ఆరాధన కానీ, లేదు అంటే విష్ణు దేవాలయానికి వెళ్ళడం, మీరు విష్ణు సహస్రనామాన్ని పఠించడం లేదా వినడం లాంటివి చేసినట్టయితే ఈ కష్టం కూడా కష్టంలా అనిపించకుండా మనకి అది ముందుకు వెళ్తుంది అని చెప్పచ్చు. ఇప్పటి వరకు మీరు తెలుసుకున్నటువంటి ఈ రాశి ఫలితం ఎలాంటిది అంటే, గోచార రీత్యా అంటే జన్మజాతకంలో మనకున్నటువంటి గ్రహాల యొక్క స్థితి, యుతి, దృష్టి వాటిని బట్టి ముఖ్యంగా కనిపిస్తున్నప్పటికీ కొంతవరకు మనకు మన జన్మజాతకం తెలియదు, లేదా ఈ వారం వరకే కదా అనుకున్నప్పుడు గోచార రీత్యా మనం చూస్తూ ఉంటాం. గోచార రీత్యా ఉన్నటువంటి వాటిని ఎగ్జాక్ట్గా యాక్యురేట్గా లేదు అనడానికి వీల్లేదు. ఎందుకంటే
కేవలం 30-40% వరకే మనకు ఇది ఫలితం కనిపిస్తుంది. మనకు జన్మజాతకంలో కూడా ఈ గ్రహాలు ఇలాంటి పరిస్థితిలో ఉంటే అప్పుడు మనకు 100% కనిపిస్తుంది. లేదంటే 30-40 మనకు ఈ ఫలితాలు కనిపిస్తాయి. మరి 30-40 ఉన్నప్పుడు ఎందుకు తెలుసుకోవాలి అంటే, దీనివల్ల కూడా ఏదైనా మనకి అంటే ప్రయాణాల వల్ల కానీ, లేకపోతే ఏదైనా ఆర్థిక ఇబ్బందులు కానీ రాబోతున్నాయి, లేకపోతే ఏదైనా ఆనందకరమైన విషయం రాబోతుంది అన్నప్పుడు దాన్ని ముందుగా తెలుసుకున్నప్పుడు రాబోయే కష్టాన్ని అడ్డుకోవడానికి కానీ, రాబోయే అనారోగ్యాన్ని తట్టుకోవడానికి కానీ మనం చేయవలసినటువంటి పరిహారాలు ఏమైనా ఉంటే చేసుకోవడానికి వీలుగా మనము ఇలా ముందు తెలుసుకోవడం అనేటువంటి పద్ధతి. ఏది ఏమైనా మనం ఈ చిన్న పరిహారాలు చేసుకున్నప్పుడు అందరికీ ఆనందంగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది. జీవితకాలంలో కష్టం అనేది తప్పకుండా ఉంటుంది. అయినప్పటికీ ఆ కష్టాన్ని ఈజీగా మనం బయటపడేటువంటి ప్రయత్నమే ఈ గోచార రీత్యా మనం చెప్పుకునేటువంటి ఫలితాలు. అందరూ సుఖంగా ఉండాలి, అందులో మనం ఉండాలి, అందరం ఆనందంగా ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్తే.